హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు అయితే చేపల పచ్చడి ట్రై చేసామండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైము అది ఊర్లో ఇంకా బతికిన చేపలు దొరికితే మనం తీసుకుని ఒక 4 కేజీలు ఇలా ట్రై చేసామన్నట్టు. ఫస్ట్గా అయితే ముందుగా కడుక్కున్న మంచి నీటి చేపలు మంచి నీటి కడుక్కోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఆ ముక్కలను క్లాత్ పైన పరిచి మంచిగా ఆరబెట్టుకోవాలి. చూసారండి, ఇలా మొత్తం ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుని ఒక బాండ్లో ఇంకొక హాఫ్ కేజీ నూనె పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక కొన్ని ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా వేసుకున్న ముక్కలని మళ్ళీ ఒకసారి మొత్తం వేసి మళ్ళీ వేడిగా బాగా ఫ్రై చేసుకుంటే ఇలా రెడ్గా రావాలండి ముక్కలు. చూసారా ఇలా వస్తున్నాయి. ఇది బాగా వేగినాక ఇలా రెడ్ ఉండాలంటే ముక్కలు అవి నోట్లో వేసుకుంటే మనకి కరకరలు ఆడిపోవాలన్నట్టు. ఓకేనా? ఇలా ఉన్న వాటిని అన్నిటిని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫిష్ ముక్కలని. ఓకేనా? చూడండి ఎలా ఉన్నాయో. కానీ పచ్చడి ఫస్ట్ టైం చాలా బాగా కుదిరిందండి. ఇవన్నీ పక్కన పెట్టుకున్నాక మళ్ళీ అదే ఆయిల్లో మనకు జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, మళ్ళీ ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలంటే కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూసారా, మనకి అల్లం వేయగానే కొద్దిగా అడుగు అంటినట్టు అవుతుంది. కాబట్టి అటు ఇటు కలుపుతూ ఉంటే మనకి అడుగు అంటకుండా ఉంటుంది అన్నట్టు. ఇలా బాగా వేగాలండి. చూడండి, కానీ ఇది చాలా అంటే చాలా బాగుందండి పచ్చడి మాత్రము. మేము ఊరికి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు నుంచి బతుకమ్మ చేపలు వెళ్ళినాయి. మేము ఆపి ఒక 4 కేజీలు తీసుకున్నాము. కాళ్ళు తలకాయలని పులుసు పెట్టేసుకున్నాం. మధ్య ముక్కలన్నీ పచ్చడి పెట్టుకున్నాం. ఇందులో ధనియాల పొడి, మెంతు పిండి, జీలకర్ర మెంతుల పిండి ఇవన్నీ వేసుకోవాలండి. బాగా కలుపుకొని ఇందులో ఒక గ్లాస్ కారం వేసేసుకున్నామండి. అలానే ఒక చిన్న గ్లాస్ కంటే హాఫ్ కేజీ కాదు, హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువనే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది తక్కువనే పడుతుంది. మరి సేమ్ కొలతలు వేసుకున్నాం అనుకో ఎక్కువైపోతుంటాయి. మరి రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని సరిపోతుంది మనకి. చూసారా, ఇందులో మసాలా పొడి చూసారా, ఇది మెంతు పిండి అన్నట్టు, జీలకర్ర మెంతుల పిండి. ఇది ఫస్ట్ ధనియాల పొడి వేసామన్నట్టు. ఇది కొద్దిగా మెంతిపిండి అనేది లాస్ట్ వేసుకుంటే బాగుంటుంది. మేము చేసినది కరెక్ట్ బాగా చాలా బాగా సెట్ అయిందండి. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఇంకా ముక్కలన్నీ అలా వేసుకొని కలుపుకోవాలి కొద్ది. నాకు మా అక్కకైతే బాగా నచ్చింది. మా పిల్లలు కూడా బాగా తిన్నారు. బాగుందని మా మమ్మీ కూడా బాగుందని చెప్పి మా అమ్మ నాన్న కనుక ముక్కలు ఇలా కలుపుకోవాలన్నట్టు. కానీ ఈ పచ్చడి పెట్టుకోవడం మాకు 1 డే టైం పట్టింది అన్నట్టు. అవి కడగడానికి మా అమ్మకి చాలా టైం పట్టింది. మా అమ్మ కడిగిన చేపల్ని తీసుకొచ్చి ముక్కలు చేసి పెట్టింది. అన్నీ ఆరబెట్టుకొని నేను మా అక్క పచ్చడి పెట్టుకున్నాం అన్నట్టు. ఇలాంటి చూసారా ఎంత నూరిపోతుందో చూస్తుంటే నేను ముక్కలు ఇంకా ఆ పచ్చడి గ్రేవీ చూసారా ఎలా వచ్చిందో. మనం ఇంకా ప్లాన్ వేసుకుంటే ఎలా అంటే అలా కొలతలు బట్టి తీసుకుంటున్నాం. కానీ అలా అనుకోలే, మామూలు చేద్దాం అనుకొని ఫ్రై అనుకున్నాం. కాకపోతే ఇలా చేసాము. లాస్ట్గా ఒక 2-3 నిమ్మకాయలు జ్యూస్ పిండేసి ఇలా వేసుకోవాలండి. చూసారా, నెక్స్ట్ టైం వీడియో తీసినప్పుడు క్వాంటిటీతో సహా చూపిస్తామండి మీకు. మేము ఫస్ట్ చేపల ఫ్రై అనుకున్నాం. కాకపోతే ఫ్రై బదులు పచ్చడి అయితే ఇంకా బాగుంటుందని అలా ట్రై చేసామండి. ఓకే అండి, బాయ్ అండి.